వెల్కమ్ టు శారదా కార్నర్. ఇప్పుడు బద్దకస్తుడు అనే ఒక కథ చెప్పుకుందాం. కుందవరం అనే గ్రామంలో పాపయ్య అనే ఒక చిన్న వ్యవసాయదారుడు ఉండేవాడు. అతడికి 40వ ఏట భార్య పోయింది. పెళ్ళిడికొచ్చిన ఇద్దరు కూతుళ్లకు గ్రామంలోనే కాస్త తన తాహతుకు మించిన వాళ్లకు కట్నాలిచ్చి పెళ్లి చేయడంతో ఉన్న 2 ఎకరాల పొలం కూడా అమ్మవలసి వచ్చింది. ఇక గత్యంతరం లేక పాపయ్య బతుకు తెరువుకు కూలి పనులకు వెళ్ళసాగాడు. కాస్త వయసు మీరడం వల్ల, అంతకు మించి స్వతహాగా బద్ధకస్తుడు కావడం వల్ల తెలిసిన వాళ్ళెవరు అతన్ని కూలి పనులకు తప్పనిసరి అయితే తప్ప పిలిచేవాళ్ళు కాదు. అతనికి క్రమంగా ఒక్కొక్క పూట పస్తులుండవలసిన పరిస్థితి కూడా వచ్చింది. సంగతి తెలిసిన అతని కూతుళ్ళు పాపయ్యను తమ ఇల్లుకొచ్చి ఉండమన్నారు. పాపయ్య అల్లుళ్ళ ఇంట్లో ఉండడం అవమానంగా భావించి రానని చెప్పాడు. దానితో కూతుళ్ళే అతడికి 2 పూటల భోజనము తెచ్చి పెడుతుండేవాళ్ళు. ఇలా ఉండగా ఒకనాటి రాత్రి దొంగ ఒకడు అతడి ఇంటిలో దూరి దొంగిలించేందుకు ఏమీ లేకపోవడంతో చీచి ఏం కొంప అనుకుంటూ ఇంటి తలుపును బార్లా తెరిచి బయటికి వెళ్ళబోయాడు. ఆ శబ్దానికి మెలకువ వచ్చిన పాపయ్య దొంగను చూసి, ఒరే బాబు, కాస్త తలుపు మూసిపోరా అన్నాడు పెద్దగా ఆవలిస్తూ. అది విన్న దొంగ కోపంగా, ఎన్నిళ్లలోనూ దొంగతనాలు చేశాను, కానీ ఏ ఇంట నీ అంత బద్దకస్తుని చూడలేదు, అందువల్లే కటక దరిద్రం అనుభవిస్తున్నావు అన్నాడు. పాపయ్య మంచం మీద లేచి కూర్చొని, అవునరా, బద్దకస్తున్నే, కష్టించి కూడబెట్టినా నీబోటి దొంగ వెధవలు దోచుకెళ్తారుగా అన్నాడు విసుగ్గా. అది విని దొంగ కిక్కురు మనకుండా బయటికి వెళ్ళిపోయాడు.